హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే పాస్తా చూపించబోతున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు చేసేసుకొని దాంట్లో పాస్తా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్, తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. అది చక్కగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు సాస్ రెడీ చేద్దాము. పాస్తా సాస్ ఇక్కడ చెర్రీ టొమాటోస్ తీసుకున్నాను నేను. చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ అయితేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న గార్లిక్, వెల్లుల్లిపాయలు వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చెర్రీ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, టొమాటోస్ అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు చల్లారాక వీటిని మనము బ్లెండ్ చేసుకొని సాస్ చేసుకోవాలి. పాస్తా సాస్ చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. దాట్స్ ఇట్, మన పాస్తా సాస్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. మళ్ళీ మనము ప్యాన్ పెట్టేసుకొని పాస్తా సాస్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ప్యాన్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దాంట్లోకి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఇటాలియన్ మిక్స్డ్ హెర్బ్స్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, కొద్దిగా అవి యాడ్ చేసేసి తర్వాత తగినంత ఉప్పు వేసేసి చక్కగా కలిపి ఒక 2 to 3 minutes బాగా ఉడికించండి. సో పచ్చిదనం అనేది పోతుంది. తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకొని పెట్టుకున్న పాస్తా అనేది యాడ్ చేసుకోవాలి. వేసాక తర్వాత చక్కగా కలుపుకోవాలండి. అది కూడా ఒక 1 to 2 minutes ఉడకాలి. అప్పుడు ఆ సాస్ అనేది పాస్తాకి పడుతుంది. తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నాము. ఈదర్ యూ కెన్ యూజ్ సింగిల్ క్రీమ్ ఆర్ డబుల్ క్రీమ్. హియర్ ఐమ్ యూజింగ్ ద సింగిల్ క్రీమ్ అండి. సో సింగిల్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవడమే. దట్స్ ఇట్. చేసేసుకొని మళ్ళీ ఒక 1 to 2 minutes ఉడికించండి. దీంట్లో మీరు ఫ్రెష్ హెర్బ్స్ దొరికితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బాజిల్, పార్స్లీ, ఇవి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను అవన్నీ ఏమీ యూజ్ చేయట్లేదు. సో దట్స్ ఇట్. చూస్తున్నారు కదా, మన పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఎంత క్విక్గా ఈజీగా అయిపోయిందో. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మస్ట్ ట్రై రెసిపీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.